దేవరపల్లి మండలంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల ఎంపికల్లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ నాయకులు పల్లా సుందర్ రామరెడ్డి, తీగల దయాకర్ గౌడ్ ఎంపీడీఓ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో డ్రా పద్ధతిలో అర్హులను ఎంపిక చేస్తామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 5గురితో కమిటీ ఏర్పాటు చేసి అర్హులకు కాకుండా పార్టీ కార్యకర్తలకే ఇండ్లు కేటాయిస్తున్నారని వారు విమర్శించారు. వెంటనే ఈ అవకతవకలపై చర్యలు తీసుకుని గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేసి ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్లు ఆ కంపెనీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక మంచిగా జరుగుతలేదని మా అభిప్రాయము. ఆ అభిప్రాయం మేరకు కాస్త గ్రామ సభలు పెట్టి అధికారులను ఇన్వాల్వ్ చేసి రేషన్ కార్డు ఉందా లేదా, భూమి ఎంత ఉంది, కార్లు 5 ఎకరాలు 6 ఎకరాలు హైదరాబాద్లో ఉన్నోళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ముగ్గులు పోపిస్తారు. ఊర్లల్లో పేదలు చాలామంది ఉన్నారు. ఊర్లల్లో ఆ పేదలకు ఇవ్వాలని చెప్పి దాదాపుగా ఇప్పుడు నిర్మల, చౌడూరు తప్ప 30 గ్రామాలలో గౌరవ మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ 2 గ్రామాల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద ముఖ్యంగా నిర్మల గ్రామంలో 60 ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఆ 60 ఇళ్లను క్యాన్సిల్ చేసి ఇలా ఆ గ్రామానికి 20 తేవడం జరిగింది. అలాగే చౌడూరులో కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ద్వారా నిజమైన పేదలకి, నిజమైన లబ్ధిదారులకి, ఎక్కడైతే గ్రామాలలో నివసించి వ్యవసాయ కూలీలకి ఈ పథకం, ఇందిరమ్మ పథకం చేస్తే మీకే మంచి పేరు వస్తుంది గవర్నమెంట్కి, ఎమ్మెల్యే గారికి. ఈ ఇందిరమ్మ కమిటీలో ఉన్న వాళ్ళే సగం మంది ఇందిరమ్మ ఇల్లు పెట్టుకొని ఆ ఇందిరమ్మ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ళ స్పిరిట్ని దెబ్బతీస్తారు. ఇందిరమ్మ కమిటీ ఇళ్ళని పేదలకే, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన ఇక్కడ అధికారులను కోరడం జరిగింది. దేవరపల్లి ఎంపీడీఓ గారిని ఇందిరమ్మ